నెల్లూరు ఎంపీ ఆత్మకూరు ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఏఎస్పేట మండలం కుప్పరపాడు గ్రామంలో ఆనం మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, మాకు ఈ కేసులు లేదని అన్నారు. రాబోయే మా ప్రభుత్వంలో కుప్పలపాటి గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కుప్పలపాడు గ్రామం నుంచి ఏఎస్పేట రోడ్డు బ్రిడ్జి కావాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఆనం మా ప్రభుత్వం వచ్చాక అన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి పూర్తి పెన్షన్ని పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఇవాళ మళ్ళీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వచ్చి మీ అందరి ప్రేమకు పాత్రుడనై జూలై మాసంలో వస్తుంది. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక 3000 పెన్షన్ ఒకేసారి 4000 చేసి 4000 పెన్షన్ మీకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రకటన ఆయన ఏప్రిల్లో చేశారు. ఏప్రిల్లో చేసి జూలై దాకా ఉండడం అంటే మీకు కూడా నమ్మకం లేకపోవచ్చు. అందుకని ఆయన మొదటి పెన్షన్ ఇచ్చే నెల జూలై, ఆ జూలై నెలలో ఇచ్చే పెన్షన్ ఏప్రిల్ మాసంలో వాళ్ళు 3000 ఇస్తే 1000 ఈ ప్రభుత్వం, 2000 మే మాసంలో, 3000 జూన్ మాసంలో, 4వది జూలై మాసంలో 4000 ఈ 3000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ మీకు జూలై మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా మీ ఊర్లో వాలంటీర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ వాలంటీర్లు ఉంటే ఈ ముగ్గురిని రాజీనామా చేయమని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు? కూలి చేశారు 4 ఏళ్ళు. మీకు నెలకు 5,000 అంటే ఎంత? రోజుకి 150 రూపాయలు. మీరు మామూలుగా వ్యవసాయాల కూలికి వెళ్తే ఎంత వస్తుంది? మీకు 300, 400, ఇంకా డిమాండ్ ఉంటే 600 దాకా ఉంటుంది మీకు. కూలీ కన్నా తక్కువ జీతం ఇచ్చి 4 ఏళ్ళు వాళ్ళని పని చేయించుకొని ఇవాళ వాళ్ళని రాజీనామా చేయండి, మాకు పని చేయండి, ఆ తర్వాత మేము వస్తే చూస్తామంటున్నారు. వీడు వచ్చే పని లేదు. అది తేలిపోయింది. వాళ్ళ రాష్ట్రంలో తెలుగుదేశమే వస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమే అధికారంలోకి వస్తుంది. ఇక వీళ్ళు ఎప్పుడు రావాలి? వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టడం ఎందుకు? నేను అందుకని మీ ఊర్లో ఉన్న ముగ్గురు వాలంటీర్లకు కూడా చెప్తున్నా, మీరు రాజీనామాలు చేయబాకండి. ఈ 20 రోజులన్నా జగన్మోహన్ రెడ్డి కూలి పని మానేసి ప్రభుత్వానికి నిజాయితీగా పనిచేయండి. వచ్చే ప్రభుత్వంలో మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంతేకాదు, అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన ఇచ్చినప్పుడు మీరు వస్తే మీకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది ఇవాళ వాలంటీర్లకు మేము ఇచ్చే భరోసా. ఆ తర్వాత పెన్షన్దారులకు చెప్పాను, ఇప్పుడు వాళ్ళు 3,000 ఇస్తే 4,000 ఇస్తాం. ఏప్రిల్ మాసం నుంచే ఈ 4,000 కూడా కలిపి 7,000 జూలై మాసంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఉండి అనేక పథకాలు, ఉన్న పథకాలు కూడా రద్దు చేశారు. మనకంతా కొంత తప్పుడు సమాచారం ఇస్తున్నాడు సభలు పెట్టి. మీరు గమనించండి, ఇవాళ క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు పోటీలో ఉన్నారు మన నియోజకవర్గంలో. అటు ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డి గారు కానీ విక్రమ్ రెడ్డి గారు, ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు లోపల ఉంటారో, ఎప్పుడు బెయిల్ తెచ్చుకుంటారో తెలియదు. ఇటువైపు తెలుగుదేశం అభ్యర్థులుగా ఉన్నటువంటి నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మా మీద ఏం కేసులు లేవు. మేము జైలుకు పోవాల్సిన పని లేదు, బెయిల్ తెచ్చుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ఇవాళ మీ ముందు
మీ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావాలన్నా, మీరు ఆమోదించినా ఆమోదించకపోయినా ఇప్పటికి 16 నెలలు జైల్లో ఉన్నారు. రేపు వచ్చాక ఇంకెన్ని నెలలు జైల్లో ఉంటారో తెలియదు. మళ్ళీ జైలుగా ఉండేవాళ్ళు కావాలన్నా మీరు ఆలోచించారు. ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం ఉండకపోగా నష్టం ఎక్కువ జరిగింది. మీకు 1-2 విషయాలు చెప్తాను. పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకి, వికలాంగులకు చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 2000 చేశారు. ఈయన వచ్చాక నేను 3000 చేస్తానని ఇది వాయిదాల